దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పంజాల భాస్కర్ అండి. కొత్తగూడెం పక్కన విలేజ్. భద్రాచలం వచ్చి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఇది రాగి జావా, జొన్న జావా ఈ సంబంధించిన హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. గ్రౌండ్ దగ్గర పెట్టడం వల్ల పొద్దునే వాకింగ్కి వచ్చేవాళ్ళు, కాలేజీ పిల్లగాళ్ళు, యూత్, జిమ్కి వెళ్ళే వాళ్ళు, యోగాలు చేసేవాళ్ళు అందరికీ కూడా ఉపయోగపడుతుంది చెప్పేసి రాగి జావా, జొన్న జావాకి మంచి డిమాండ్ ఉందండి. ఇక్కడ తాగిన వాళ్ళు కూడా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మా షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి. దాని మీద ఇంకా చాలా మంది కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. భద్రాచలం వచ్చిన తర్వాత నా వ్యాపారం కూడా బాగుంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం సంబంధించి బాగా ప్రికాషన్ తీసుకుంటున్నారు. దాన్ని నేను యూట్యూబ్లో చూసి వ్యాపారం కూడా ఈజీగా ఉంది, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది చెప్పే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ దగ్గర క్రికెట్ ఆడే పిల్లలు కానీ, వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి. దగ్గర ఇప్పుడు నాకు ప్రజెంట్గా రెగ్యులర్గా ఒక 100 మంది కస్టమర్స్ ఉన్నారండి. పరిసరంలో 100 మంది అంటే 100 గ్లాసుల వరకు అమ్ముతున్నారండి. వ్యాపారం బాగానే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా అని చెప్పే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుందండి. భద్రాచలం పట్టణంలో గ్రౌండ్ ఎదురుగా భద్రాద్రి పల్లె జావా అనే ఒక పేరుతో రాగి జావా, జొన్న జావా అది అతి తక్కువ ధరతో పంజాల భాస్కర్ అనే వ్యక్తి ఇస్తా ఉన్నాడు. ఈరోజు భద్రాచలం పట్టణంలో సుమారు ఉదయం కానీ సాయంత్రం కానీ కాలేజీ గ్రౌండ్లో ఒక 300 నుంచి 200 మంది వరకు వాకింగ్ చేస్తూ క్రికెట్ ఆడుతూ సేద తీరుతున్నారు. వారందరికీ కూడా జొన్న జావా ప్రత్యేకంగా మంచి రుచికరంగా ఈ రోజున్న పరిస్థితుల నేపథ్యంలో మరి పూర్వకాలంలో ఏ విధంగా అయితే మరి మన పూర్వీకులు బలంగా జొన్న, అదేవిధంగా రాగితో, అదేవిధంగా సంబంధించినటువంటి ఒక ప్రోటీన్స్తో ఎట్లా ఉన్నారో ఆ విధంగా ముందుకు పోవడం కోసం జొన్న జావా, రాగి జావా ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఆ జొన్న జావ, రాగి జావ తాగడం ద్వారా కూడా ఎండాకాలం వచ్చే డిహైడ్రేషన్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా బాడీ హెల్తీగా రక్తం శుద్ధి కావడం కోసం అనేక రకాలుగా జొన్న జావ, రాగి జావ కూడా. అదేవిధంగా అక్కడ ఈ మధ్యకాలంలో అవిసె గింజల లడ్డు అని పెడతా ఉన్నారు. ఆ అవిసె గింజల లడ్డు తినడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మనకి యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలుస్తా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాన్ని ఎండాకాలంలో కాపాడుకోవడం కోసం ఇటువంటి జావ పదార్థాలు సేకరించాలని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా అక్కడ మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో, మారుతున్న ఈ నేపథ్యంలో అందరికీ రకరకాల దీర్ఘకాలిక బీపీ, షుగర్ అనే వ్యాధులు వస్తామని వారందరూ కూడా ఎండ అదుపులో ఉండాలంటే కూడా ఖచ్చితంగా జొన్న, ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మేముతో మాట్లాడపాదు ఈ యొక్క ప్రజలు మిగతా అందరూ కూడా అన్ని రకాలుగా ఈ ప్రోటీన్స్ ఉన్నటువంటి జొన్న, రాగి జావ లాంటివి తీసుకొని మరి వారి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని ముందుకు పోతున్నారు తెలియజేస్తా ఉన్నాం. భద్రాచలం పట్టణంలో భాస్కర్ అనే యువకుడు పల్లె జావా పేరుతోని జొన్న జావా, రాగి జావా, అవిసె లడ్డు లాంటి పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాలతో కూడినటువంటి ఆహారం విక్రయిస్తూ ఉన్నారు. ఈ గ్రౌండ్ దగ్గర విక్రయించడం వల్ల ఇక్కడ వాకింగ్కి వచ్చిన వాళ్ళు అయితేమి, లేకపోతే పక్కనే ఉన్న ఎక్సర్సైజ్ చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే యువకులు, వృద్ధులు అందరూ షుగర్ పేషెంట్ లాంటి వాళ్ళంతా ఈ జావని చాలా ఇష్టంగా తాగుతున్నారు. సరసమైన ధరకి, అంటే గ్లాసు 20 రూపాయలకే పావు లీటర్ వేస్తా ఉన్నాడు ఆయన. దీనివల్ల ఉదయం ఏదో ఆయిల్ ఫుడ్ తిని అనారోగ్యమే తెచ్చుకునేదానికంటే స్వచ్ఛంగా ఆయన రాగి మాల్ట్, రాగి పిండితో కానీ జొన్న పిండితో తాగినట్టు జావ తాగడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకి ముఖ్యంగా ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఈ అమ్ముతున్నటువంటి భాస్కర్ గారిని అభినందిస్తూనే ఇంకా దీనికి ప్రోత్సహించడానికి చాలా మంది భాస్కర్ను ప్రోత్సహించాలని, ఆ విధంగా తన వ్యాపారం అభివృద్ధికి తోడ్పడి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సందర్భంగా కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో తీవ్రంగా ఎండలున్న నేపథ్యంలో మార్నింగ్ వాకింగ్ ప్రియులకు కానీ, అలాగే బాటసారులకు కానీ, పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ గొల్లగట్ట రోడ్లో ఉన్నటువంటి గ్రౌండ్ దగ్గర ఒక వ్యాపారి పూర్వం ఎవరైతే జొన్న జావ, రాగులు, సజ్జలు ఏవైతే చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఆరోగ్యాన్ని కాపాడుకుని వాళ్ళ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకున్నారో ఆ ఉద్దేశంతో ఒక వ్యాపారి ఇక్కడ పొద్దున్నే జొన్న జావ, రాగి జావ, అంబలి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఇక్కడ అమ్మటం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎట్టుందంటే ఫాస్ట్ ఫుడ్లకి, అలాగే జంక్ ఫుడ్లకి అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుని ప్రమాదాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితిలో ఇటువంటి రాగి జావ, సజ్జలు, అలాగే అంబలి ఇటువంటి అమ్మే వాళ్ళని మనం
ఆరోగ్యవంతులుగా తయారు చేయడానికి కోసం ఆయన కృషి చేస్తున్నాడు. ఈ వాకింగ్ ప్రియులకు గానీ భద్రాచలం ఉన్న ప్రజలకు గానీ ఈ ఎండ యొక్క తీవ్రతను తగ్గించే దానికోసం, ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసం ఇటువంటి వాటిని ప్రోత్సహించాలి. ఇప్పుడున్న యువత కూడా ఎక్కువ కాలం ఉండాలన్నా, గట్టిగా ఉండాలన్నా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా ఇటువంటి జావలకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.